కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పైసా అప్పు పుట్టడం లేదు. బ్యాంకుల దగ్గరకు వెళితే దొంగల్లా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. వేగంగా అభివృద్ధి చెందుతూ జీఎస్డీపీలో దూసుకు వెళుతున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ ధనిక రాష్ట్రమే అన్నారు. నెలకు 20,000 కోట్ల ఆదాయం వస్తుంటే దివాలా తీసిందని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా. ఇవాళ చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా పైసా లేదు. పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా రూపాయి లేదు. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు. ఎవడు బజార్లో నమ్మడం లేదు. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోతున్నాడు. ఒక రాష్ట్రం 19 నుంచి 20,000 కోట్ల రూపాయల నెలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ బీదది కాదు. అనేక రకాల వ్యాపారాలతో విలసిల్లేటువంటి హైదరాబాద్ని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ శని దాపురించినట్టుగా వాళ్లకు చేతకాక వాళ్లకు అనుభవం లేక ఇవాళ తెలంగాణ ప్రజలు తప్పడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తున్నారు. బ్యాంకుల దగ్గరికి పోతే రాష్ట్ర ప్రభుత్వం దొంగలెక్క చూస్తున్నారని చెప్పి మాట. ఇవాళ ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా దొరుకుతలేవనే మాట. ఇంతకంటే సిగ్గుమాలినతనం ఇంకోటి ఉండదు. ఇవాళ నీవు నీ పరువు తీసుకోవట్లేదు, తెలంగాణ ప్రజల పరువు తీస్తున్నావు.